మీడియా సోదరులారా, మిత్రులారా, టీవీ9, ఏబిఎన్, టీవీ5, ఈటీవీ మరియు తెలంగాణ మీడియా, డిజిటల్ మీడియా ఛానల్స్ మరియు ప్రెస్ మీడియా, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ మీడియా, ఆంధ్ర మీడియా మిత్రులందరికీ నా చిన్న విన్నపం. సమాజంలో కొన్ని అసమానతలు జరుగుతుంటాయి. అయితే సమాజంలో కొంతమంది ప్రజలకి అవగాహన లోపం వలన వారికి కొన్ని ఏం జరుగుతుంది సమాజంలో అనేది తెలియకపోవటం శోచనీయం. ఇంకా ఇది మనం 2026 సంవత్సరానికి వచ్చినా కానీ స్వతంత్రం వచ్చిన కొత్త రోజుల్లోనూ లేదా స్వతంత్రం ముందు రోజుల్లోనూ బతికినట్టుగా ఇప్పుడు జనాలు బతుకుతున్నారంటే అది కుదరని పని. కనుక మనం బతుకుతున్నది 2026 సంవత్సరం అని అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందు నిమిత్తం మన దృష్టికి వచ్చిన క్లబ్బుల్లో కావచ్చు, పబ్బుల్లో కావచ్చు, లేదా కొత్తగా ఇప్పుడు ఒక హౌసులు తీసుకొని రేవు పార్టీలు అని చెప్పేసి విచ్చలవిడి తనానికి అలవాటు పడిన మహిళలకి మరియు ఆ కులాలకు సంబంధించిన వ్యక్తులకి చెప్పుతో కొట్టినట్లుగా మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్లబ్బులకి ఎవరు వెళ్తున్నాడు, పబ్బులకి ఎవరు వెళ్తున్నారు, రేవు పార్టీలకు ఎవరు వెళ్తున్నారు అనేది మహిళలు విచ్చలవిడిగా తప్పదాగటం, డ్రగ్స్ తీసుకోవటం మరియు ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోకుండా డ్యాన్సులు వేయటం వంటివి ప్రజెంట్ జరుగుతూ వస్తున్నాయి. అటువంటి వారు మధ్యలో పోలీసులకి పట్టుబడటం, అరెస్ట్ చేయడం, వారి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి మీడియాలో కూడా చెప్పడం జరుగుతుంది. మీ దృష్టికి ఎప్పుడైనా ఇలాంటివి వచ్చి ఇలా పట్టుబడి ఇలా ఏ విధంగా వాటిల్లో గనక మన దృష్టికి వస్తే, మీడియా దృష్టికి వస్తే, మీరు ఆ సంబంధించిన మహిళలకు సంబంధించిన విషయాల్లో, జెంట్స్ సంబంధించిన విషయాల్లో మీరు పేర్లు చెప్పవాకండి. పేర్లు అనేది మెన్షన్ చేయొద్దు. ఫలానా సుబ్బారావు, రానా విజయ్, రానా అభినవ్ ఇలాంటి పేర్లని మెన్షన్ చేయకుండా వారి కులాలకు సంబంధించిన పేర్లని మీడియాలో చెప్పండి. ఎందుకంటే ఎన్ని రకాల కులాల వాళ్ళు, ఎన్ని రకాల మతాల వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు, ఏ రకమైన కులాల వాళ్ళు ఈ రకమైన అసభ్యకరమైన పనులకి చేస్తున్నారు అనేది ప్రజలకి, సమాజానికి తెలియాలి. ఆ తర్వాత ఆయా కులాలలో వారిని ఉంచుతారా, లేకపోతే వాళ్ళని వెలేస్తారా, వాళ్ళపై ఏమైనా చర్యలు తీసుకుంటారా, అలాంటివి వారి కులాలకి వదిలేయాలి. వారి కులాలకి మనం వదిలేయాలి. కాబట్టి ఇది మనం నివసించేది 2026 అనేది వారికి తెలియాలి. తెలుసుకొని ముందుకెళ్తే అందరికీ మంచిది. కాకపోతే అన్ని కులాలు కూడా కొన్ని అనుచిత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలాంటి విషయాలు. కాబట్టి మహిళలు చేసే పనులు, అలాగే జెంట్స్ పురుషులు చేసే పనులు కులాలతో సంబంధం లేదు. కేవలం డబ్బు, హోదా, లేకపోతే వారి మనస్తత్వాలను బట్టి ఉంటుంది. అది తెలుసుకొని సమాజం మరియు కొన్ని కులాల వాళ్ళు మెసులుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇది మీడియా వాళ్ళు
తీసుకొని కంపల్సరీగా తదుపరి ఇలాంటి గనక జరిగితే వారి కులాల పేర్లు మాత్రమే చెప్పండి మీడియాలో. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.